హలో ఎవ్రీవన్. ముందు మనం బ్లడ్ ఇంట్రడక్షన్ టాపిక్ చెప్పుకున్నాం కదా, ఇది దాని కంటిన్యూషను పార్ట్ 2. బ్లడ్ యొక్క కాంపోనెంట్స్. బ్లడ్లో 2 రకాల కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ బ్లడ్ని సెంట్రిఫ్యూజ్ అనే ప్రాసెస్ చేసినప్పుడు బ్లడ్ అనేది 2 రకాలుగా, లిక్విడ్గా అండ్ సాలిడ్గా 2 రకాలుగా సపరేట్ అవుతుంది అన్నమాట. ఆ లిక్విడ్ పోర్షన్ని, ఆ వాటరీగా ఉన్న పోర్షన్ ఏమో ప్లాజ్మా అని, ఆ సెల్యులార్ పార్ట్స్ ఉంటాయి కదా, సెల్స్ లాగా కిందకి డిపాజిట్ అయిన పార్ట్నేమో సెల్యులార్ కాంపోనెంట్స్ అని రెండిటిగా సపరేట్ చేస్తాం. ప్లాస్మా అనేది టోటల్ బ్లడ్లో 55%, 55% ఉండిద్ది. సెల్యులార్ కాంపోనెంట్స్ అనేవేమో 45% కిందకి సస్పెండ్ అయి ఉంటాయి. ప్లాస్మా అనేది ఒక నాన్ లివింగ్, అందులో బ్రతికున్నాయి కాకుండా నాన్ లివింగ్ థింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ ప్లాస్మాలో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. సెల్స్ అనేవి యాజ్ యూజువల్ సెల్స్ అనేవి లివింగ్ థింగ్స్ అన్నమాట. లివింగ్ థింగ్స్ అన్నీ కిందకి సస్పెండ్ అయిపోతాయి, కింద డిపాజిట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. అగైన్ ప్లాస్మా 55% ఉంటుంది కదండి బ్లడ్లో. అందులో ప్లాస్మా అనేది 91% వాటర్తో కంపోజ్ అయ్యి 7% ఏమో బ్లడ్ ప్రోటీన్స్ అంటే ఏమనుకుంటున్నారు? ఫిబ్రినోజ్, అల్బుమిన్, గ్లోబులిన్ అనేవి బ్లడ్ ప్రోటీన్స్ ఉంటాయి. ఆ బ్లడ్ ప్రోటీన్స్తో 2% న్యూట్రియన్స్. మరి బ్లడ్ న్యూట్రియన్స్ ఫంక్షన్ కూడా చేస్తుంది కదా. ఆ న్యూట్రియన్స్ ఏంటవి? గ్లూకోజ్, అమైనో యాసిడ్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ లాంటి న్యూట్రియన్స్ ఉంటాయి కదా. ఆ న్యూట్రియన్స్ కూడా ఇవన్నీ ప్లాస్మా ద్వారా సప్లై చేయబడుతూ ఉంటాయి, ప్లాస్మాలో ఉంటాయి. సెల్యులార్ కాంపోనెంట్స్. ఈ సెల్యులార్ కాంపోనెంట్స్లో సెంట్రిఫ్యూగేషన్ చేసినప్పుడు బఫీ కోట్ ఫామ్ అయిద్దని చెప్పాను కదా. బఫీ కోట్లో WBC ప్లేట్లెట్స్ అనేవి ఉంటాయి. అండ్ కింద సస్పెండ్ అయిన ప్లేస్లో RBCs ఉంటాయి అన్నమాట. WBCs నార్మల్గా అని యావరేజ్, బుక్ టు బుక్ యావరేజెస్ మారిపోతూ ఉంటాయండి. కాకపోతే జనరల్గా యావరేజ్గా 4000 to 10,000 WBCs ఒక హెల్దీ హ్యూమన్ బీయింగ్లో నార్మల్గా ఉంటాయి, అంటే పర్ క్యూబిక్ mm ఆఫ్ బ్లడ్. ఫర్ క్యూబిక్ mm ఆఫ్ బ్లడ్లో 4000 to 10,000 ఉంటాయి. ప్లేట్లెట్స్ వచ్చేసరికి 250,000 ఆన్ అన్ యావరేజ్, అంటే 1 lakh నుంచి 5 lakhs లోపు ఉంటాయండి. ఆన్ అన్ యావరేజ్గా 2,50,000 ఉంటాయి. ఈ సస్పెండ్ అయిన కాంపోనెంట్స్ అన్నీ ఏంటండి? ఆర్బీసీస్ అనే అన్ యావరేజ్ 5 లక్షల వరకు ఉంటాయి. అవి అగైన్ మేలు ఫీమేలు, ఆడ మగాళ్ళు జెండర్ డిఫరెన్స్ని బట్టి, అంటే వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి ఈ ఆర్బీసీస్ కౌంట్స్ కూడా తగ్గుతూ ఉంటాయండి. వీటి గురించి నెక్స్ట్ టాపిక్లో ఇంకా బాగా డిస్కస్ చేద్దాం. బ్లడ్లో లిక్విడ్ పోర్షన్లో ఉన్న భాగాన్ని ప్లాస్మా అని అంటాం. అది టోటల్గా 55% వరకు బ్లడ్ని ఆక్రమించి ఉంటుందన్నమాట. ప్లాస్మాలోని కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి అనేది చూసుకుంటే, ప్లాస్మాలో వాటర్ 90 to 92% ఉంటుందండి. మేజర్ పోర్షన్ వాటర్ ఉంటుంది, అంటే మనం తీసుకునే వాటరు మన బ్లడ్లో కూడా వెళ్ళి ఉంటుందన్నమాట. ప్లాస్మా ప్రోటీన్స్ వచ్చేసరికి 7% ఉంటాయి. టోటల్ బ్లడ్లో ప్లాస్మా ప్రోటీన్స్ 7% వరకు ఉంటాయి. అందులో అల్బుమిన్ అనేది మేజర్ పోర్షన్ అండి. 60% ఆఫ్ ప్లాస్మా ప్రోటీన్స్లో అల్బుమిన్ కలిగి ఉంటుంది. అల్బుమిన్ యొక్క మెయిన్ ఫంక్షన్ వచ్చేసి ఆస్మోటిక్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇది ఒక క్యారియర్ లాగా ఫ్యాటీ యాసిడ్స్
డ్రగ్స్ అండ్ స్టెరాయిడ్ హార్మోన్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి క్యారీ చేయడానికి ఒక క్యారియర్ లాగా కూడా పనిచేస్తుంది. సెకండ్ గ్లోబులిన్స్ అనేవి వింటూనే ఉంటాం కదా, ఇమ్యునోగ్లోబులిన్స్, యాంటీబాడీస్ అంటాం. యాంటీబాడీస్ మన బాడీలో ఉన్న యాంటీబాడీస్ అన్నీ గ్లోబులిన్ ప్రోటీన్తో రెడీ అయి ఉంటాయి. అందుకే దీని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే యాంటీబాడీస్లా యాక్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇమ్యునోగ్లోబులిన్స్. ఇంకొక ఫంక్షన్ వచ్చేసరికి ఈ గ్లోబులిన్స్ హార్మోన్స్ని మినరల్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ థైరోగ్లోబులిన్స్, థైరాయిడ్ హార్మోన్ని బాడీ అంతా ట్రాన్స్పోర్ట్ చేయడానికి థైరోగ్లోబులిన్స్ హెల్ప్ చేస్తాయి. అండ్ ఆల్సో దీని ఇంకొక ఫంక్షన్ వచ్చేసి ఇట్ ఇన్హిబిట్స్ సమ్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్. కొన్ని రకాలైన ఎంజైమ్స్ యాక్టివిటీస్ని ఇది ఆపేస్తుందండి, స్టాప్ చేసేస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసరికి మ్యాక్రోగ్లోబులిన్స్ ఇన్హిబిట్స్ ద ట్రిప్సిన్ యాక్టివిటీ. మ్యాక్రోగ్లోబులిన్స్ అనేవి ట్రిప్సిన్ పని చేయకుండా ఆపేస్తాయి. థర్డ్ ఫంక్షన్ వచ్చేసరికి క్లాటింగ్ ఫ్యాక్టర్స్లో బ్లడ్ కోయాగులేషన్కి ఉపయోగపడతాయి. ప్లాస్మాలో ఇనార్గానిక్ సాల్ట్స్ అంటే మెయిన్లీ ఎలక్ట్రోలైట్స్లో కూడా మెయిన్గా ఉండేవి కాల్షియం, సోడియం, ఫాస్ఫేట్, ఇంకా కూడా పొటాషియం అండ్ క్లోరైడ్ లాంటి ఎలక్ట్రోలైట్స్ మన బాడీలో ప్లాస్మాలో ఉంటాయండి. వీటి యొక్క మెయిన్ ఫంక్షన్ వచ్చేసరికి మజిల్ కాంట్రాక్షన్. మన బాడీలోని బాడీలోని మూమెంట్స్ జరగాలంటే మజిల్ కాంట్రాక్షన్ అనేది కంపల్సరీ, లేకపోతే మనం ఎక్కడికి మూవ్ అవ్వలేము. అలాగే మన బాడీలో మన బ్రెయిన్ ఏ సిగ్నల్ అయినా పంపించినా, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ నిప్పు దగ్గర లేకపోతే ఏదో కాలే వస్తువుని పట్టుకున్నప్పుడు మనకి వెంటనే ఆ స్టిమ్యులస్ వచ్చేస్తుంది అనమాట. వెంటనే మనకు తెలిసిపోద్ది అది కాలుతుందని. ఆ సిగ్నలింగ్ మన బ్రెయిన్ నుంచి నర్వ్స్ ద్వారా మన బాడీకి, మన చేతికి తెలిసేలాగా ఆ నర్వ్ ఇంపల్స్ అనేది ట్రాన్స్పోర్ట్ చేయబడుద్ది. అది ఒక ఎలక్ట్రికల్ రూపంలో ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్కి ట్రాన్స్పోర్ట్ చేయబడుద్దండి. ఇలాంటి మెయిన్ ఫంక్షన్స్ చేసే ఎలక్ట్రోలైట్స్ ప్లాస్మాలో ఉంటాయి. న్యూట్రియంట్స్లో మెయిన్గా గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్, ఇవన్నీ ఎండ్ ప్రొడక్ట్స్. మన బాడీలో మనం ఫుడ్ తీసుకున్న తర్వాత మొత్తం జీర్ణం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఫామ్ అయ్యే ప్రోడక్ట్స్ ఈ గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్ అండి. ఇవన్నీ మన బాడీలోని ఈచ్ సెల్కి, మరి మన బాడీలో సెల్స్ అన్నీ పనిచేసి అలసిపోతాయి కదా, వాటికి టైంకి ఫుడ్ రూపంలో వెళ్ళాలి. కాబట్టి ఈ న్యూట్రియంట్స్ అన్నీ ఫుడ్ రూపంలో బ్లడ్లోని ఈ ప్లాస్మా ద్వారాగా సప్లై చేయబడతాయి. తర్వాత ఈ వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఇప్పుడు ఫుడ్ ఇచ్చిన తర్వాత వేస్ట్ కూడా ఫామ్ చేసుకుంటాయి కదండి, లైక్ యూరియా, క్రియాటినిన్ అండ్ యూరిక్ యాసిడ్. ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్, అంటే ఇవన్నీ బయటికి పంపించడానికి వాటి విసర్జన కోసం, లైక్ కిడ్నీస్, ఇవన్నీ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ కదండి. కిడ్నీస్ దగ్గరికి ఎక్స్క్రీషన్ కోసం పంపించబడతాయి. దేని ద్వారాగా? ప్లాస్మాలో నుండి, అంటే బ్లడ్లోని ప్లాస్మా ద్వారాగా ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ చేయబడతాయి. కాబట్టి ఇవన్నీ మెయిన్గా ప్లాస్మాలో ఉంటాయి. ఇంకేముంటుందంటే హార్మోన్స్ అండ్ గ్యాసెస్ కూడా బ్లడ్లోనే ఉంటాయండి, బ్లడ్లోని ప్లాస్మాలో ఉంటాయి.